పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒక ప్రత్యేకమైనటువంటి దైవవాక్య ధ్యానమునకు త్రిత్వేక దేవుని యొక్క పవిత్ర నామమున సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఆ ప్రత్యేక వాక్య ధ్యానము ఏదో కాదు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మన త్రిత్వేక సర్వేశ్వరుని యొక్క మహోత్సవ శుభ సందర్భమున ఈ యొక్క త్రిత్వేక సర్వేశ్వరుని గురించి తెలుసుకునే మహద్భాగ్యం మనకు అనుగ్రహించమని తండ్రి దేవుని ప్రార్థన చేస్తూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన ప్రభు అనుగ్రహించిన పవిత్ర సువిశేష వాక్యాలు 1వ అధ్యాయము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుంచి 31వ వచనం వరకు. 2వ పట్టణము పునీత పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. 3వ పట్టణము యోహాను గారి సువార్త 16వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నిటిలో వైవిధ్యభరితమైనటువంటి మతము క్రైస్తవ మతము. ఒకే ఒక్క మతము సర్వమానవాళికి రక్షణ అనుగ్రహించిన మతము ఈ యొక్క క్రైస్తవ మతము. ఈ క్రైస్తవ మతానికి ఆయుపట్టు త్రిత్వేకము. ఈ రోజుటి ఈ 3 వాక్యపట్నముల యొక్క ముఖ్యాంశము ప్రభువు నన్ను ప్రథమమున కలిగి ఉండెను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము. గౌరవ సహోదరి సహోదరుడా, ఈరోజు సర్వమానవాళికి ఎంతో పర్వదినం, శుభదినము, హృదయాలు పరవశించిపాడు పరమ పవిత్ర దినము. ఎందుకో తెలుసా గౌరవనీయులైన సహోదరి సహోదరుడా, ఈరోజు త్రిత్వేక దేవుడు తనను తాను ఈనాటి వారి పవిత్ర వచనముల ద్వారా అనర్హులము అజ్ఞానులమైన మనలను పరిచయం చేసుకుంటున్నారు. ఈ విషయం మనకు అమితానందం కలిగించేది కదా గౌరవనీయులైన సహోదరి సహోదరుడా. ఇప్పుడు ఈ త్రిత్వేక దేవుని యొక్క ఉనికిని గురించి, వారి యొక్క తత్వాలను విడివిడిగా సమైక్యంగాను తెలుసుకుంటూ ఈనాటి 3 పట్టణముల ఆధారంగా ప్రయత్నం చేద్దాం. ముందుగా 1వ పట్టణ వచనములను పరిశీలిస్తే, జ్ఞానము దాని జననము లేక ఆరంభం గురించి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుంచి 31వ వచనంలో మనం చదువుకుంటాం. ఈ వచనంలో జ్ఞానము ఈ సృష్టి ఆరంభమునకు ముందే దేవునితో ఉన్నానంటుంది. అంటే జ్ఞానమును దేవుణ్ణి విడదీయలేము. మరియు దేవుడు మన విశ్వాసాన్ని బట్టి ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనమును బట్టి సర్వంతర్యామిగాను నిరాకారుడుగాను వారి గురించి జ్ఞానం కలిగి ఉన్నటే దేవుని కలిగి ఉండటం అని మనం అర్థం చేసుకోవాలి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం ప్రకారము దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను అను వాక్యము తండ్రి దేవుడు స్వయంభు అని, తనకు తానే ఉన్నాడని, తండ్రి దేవుడు ఈ విశ్వ సృష్టికర్త అని మనకు తెలియజేస్తున్నవి. ఆయనయే ఈ విశ్వ సృష్టి శిల్పి అని, ఆయన ఈ విశ్వమును సృష్టించకమునుపు సర్వము శూన్యమని, ఆయన అంతరిక్షములను కలుగజేసిన వాడని, సముద్రమును సముద్రముల మధ్య కట్టలు ఏర్పరిచిన వాడని, ఆకాశమును మేఘములను పాదుకొల్పువాడని, సముద్ర గర్భములోని చలములను నెలకొల్పువాడని, సముద్రమును పొంగిపొర్లకుండా చూసువాడని, భూమికి పునాదులు ఏర్పరిచిన వాడని, స్వరములను గురించి మానవాళికి ఎరుకపరచువాడు ఆయనే అని, విజ్ఞాన నిలయుడు అని, ఆయనే సర్వమును పోషించువాడని, ఆయనే సర్వమును నశింపజేయువాడని నాటి 1వ పట్టణంలో మనం చదువుకుంటాం. వీటితో పాటుగా తండ్రి దేవుని కొంచెమైనా మనం అర్థం చేసుకోవాలంటే వారి చిత్తానుసారంగా జీవించాలి. తద్వారా మనం వారి దైవానుభూతిని అనుభవిస్తాం. ఆ అనుభూతే తండ్రి దేవుడు. ఆ అనుభవంలో మనం పొందగల అనుభవాలు వర్ణించలేనివి. అయినప్పటికీ ఆ అనుభూతుల్ని కొన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ ఒక ఆది గ్రంథం మనం మనసు పెట్టి చదువుకుంటే చాలు, భక్తి విశ్వాసములతో చదువుకుంటే చాలు, అది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వివరంగా త్రిత్వేకంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క స్వభావాల గురించి విడివిడిగా తెలుసుకుంటూ ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి చెప్పాలంటే మనం బైబిల్ గ్రంథం మొత్తం చదవకపోయినా కేవలం ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనం చదివితే చాలు. అందులో మానవుడు మమ్ము పోలి మావలే ఉండును అను ఈ వచనము త్రిత్వేక తత్వం యొక్క లక్షణాలను మనం అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. ముందుగా ఎవరికి వారము మన యొక్క రూపాన్ని పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉదాహరణ, మానవుడు 3 ప్రధానమైనటువంటి అవయవాలు కలిగి ఉన్నాడు. మొదటిది భౌతిక రూపం, రెండవది శిరస్సులో ఉన్నటువంటి బ్రెయిన్, మూడవది మానవుల్లో ప్రవహించే రక్తము.
మనము ఈ మానవ రూపంలో ప్రధానమైనది బ్రెయిన్ మనం ఆలోచించినట్లయితే ఈ బ్రెయిన్ను మనం తండ్రి అయిన యెహోవాదేవునిగా మనం పోల్చుకోవచ్చు. అది ఎలాగంటే మన యొక్క భౌతిక దేహంలో మనిషిని ఆలోచింపజేసే ఒకే ఒక్క భాగము బ్రెయిన్. ఈ యొక్క బ్రెయిన్ యొక్క ఆలోచన ప్రకారమే ఈ యొక్క భౌతిక దేహం క్రియ రూపంలో పెడుతూ ఉంటుంది. అనగా తండ్రి అయిన యెహోవాదేవుని మనం బ్రెయిన్గా భావించి ఈ యొక్క భౌతిక దేహాన్ని క్రీస్తు ప్రభువుగా మనం పోల్చుకున్నట్లయితే తండ్రి అయిన యెహోవాదేవుడు చెప్పిందే మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కార్యరూపంలో పెట్టాడు. ఇక మూడవదిగా రక్తం. మన యొక్క దేహంలో రక్తం లేనిదే మన యొక్క గుండె కొట్టుకోదు, అవయవాలు పనిచేయవు. అది పవిత్రాత్మ సర్వేశ్వరునిగా మనం పోల్చుకోవచ్చు. అందువలననేమో తండ్రి అయిన యెహోవాదేవుడు ఎంతో తెలివిగా, ఎంతో వ్యూహాత్మకంగా, ఎంతో వివేకంగా, ఎంతో జ్ఞానయుక్తంగా మానవుని కలుగు చేశారు. ఈ పూర్తి మానవుడే త్రియేక తత్వం అని మనం ఉదాహరణగా పోల్చుకోవచ్చు. అంతేకాకుండా ఈ త్రియేక దేవుణ్ణి విడివిడిగా మనం చూడలేము. ఎందువలనంటే మానవుల్లో ఉన్నటువంటి బ్రెయిన్ను ప్రత్యేకంగా విడిగా చూడలేము. అలాగనే దేహం లేకుండా బ్రెయిన్ లేదు, బ్రెయిన్ లేకుండా దేహం ఉన్నా అది నిష్ప్రయోజనం. అలాగే ఈ యొక్క బ్రెయిన్ ఉన్నా, దేహం ఉన్నా, రక్తం లేకపోతే ఈ మానవ యొక్క దేహం దేనికి పనికిరాదు, పనిచేయదు. కాబట్టి అలాగే త్రియేకతత్వంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను విడివిడిగా మనము చూడలేము, అర్థం చేసుకోలేము. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అయితే ఇప్పుడు మనం ఈ త్రియేకతత్వంలో మొదటిగా తండ్రి తత్వము, కుమార తత్వము, పరిశుద్ధాత్మ యొక్క తత్వము విడివిడిగా ఈ యొక్క ముగ్గురు తత్వాలను మనం పరిశీలించి తండ్రి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం. తండ్రి దేవుని యొక్క ప్రథమ లక్షణం ప్రేమ. తండ్రి దేవుని మనం ప్రేమకు ప్రతిరూపంగాను చూడవచ్చు. అయితే తండ్రి దేవుడు కేవలం నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని సృష్టి రూపంలో చూపించేవాడే కాదు. మానవులపై తనకు ఉన్న ప్రేమ ఎంతో అమోఘమైనది. ఆ ప్రేమను ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం ద్వారా మనకు చదువుతాం. ఆ చెప్పిన మాట ప్రకారము తన సొంత కుమారుణ్ణి పాపులమైన మన కొరకు త్యాగం చేశారు. ఇంకా ఇంతకన్నా గొప్ప ప్రేమ ఎక్కడైనా మనం చూడగలమా? గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, రెండవది దయ కనికరం కలిగిన దేవుడు. తన కొరకు వెతుకు వారిపై దయ కనికరము చూపించు ఒకే ఒక్క దేవుడు. మూడవ లక్షణము న్యాయాధిపతి. సర్వ మానవాళిని ఈ లోకంలో ఉండు అంతస్తులు, అధికారము, ధనము మొదలగు వాటిని బట్టి కాక అందరినీ సమన్యాయంగా చూసువాడు, ఆదరించువాడు. నాలుగవ లక్షణము శక్తి సంపన్నుడు. తండ్రి దేవుడు సర్వంతర్యామి, సర్వశక్తి సంపన్నుడు, సర్వమును ఎరిగినవాడు, సర్వజ్ఞాని. ఈ విషయాన్ని మనం సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22 నుంచి 31 వచనంలో చదువుతాం. ఐదవ లక్షణము విశ్వ సృష్టికర్త. ఆది గ్రంథము 1వ అధ్యాయం మొత్తం దేవుని స్వభావం గురించి వివరించుతుంది. ఆరవ లక్షణము అన్నీ ఇచ్చువాడు. తన సృష్టిలో సమస్త ప్రాణులకు అన్నీ ఇచ్చువాడు మరియు పోషించువాడు ఆయనే. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో మనం ఈ విషయం చదువుతాం. ఏడవ లక్షణము తండ్రి తత్వం. ప్రతి క్రైస్తవుడు తండ్రి దేవుని ప్రేమమయుడుగాను, శ్రద్ధ చూపువాడుగాను, క్రమశిక్షణలో పెట్టువాడుగాను, బిడ్డలను సన్మార్గంలో నడిపించేవాడుగాను మనం చూస్తాం. ఉదాహరణ పరలోక ప్రార్థన మొదటి వాక్యం తండ్రి దేవుని గురించి వివరిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనంలో, మరియు 10 ఆజ్ఞలు వలస గ్రంథము 20వ అధ్యాయము మరియు ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయంలో తండ్రి దేవుని యొక్క తత్వాన్ని సవివరంగా మనం చదువుతాం. ఆరవ లక్షణము పవిత్రుడు. పవిత్రతను ప్రథమునకు దేవుడే ఒక ఉదాహరణ. ఇది దేవునికి ఉన్న లక్షణాల్లో అత్యంత ప్రధానమైనది. ఈ విషయాన్ని మనం లేవి కాండము 11వ అధ్యాయము 44వ వచనము, 45వ వచనంలోను, 19వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చదువుతాం. ఏడవ లక్షణం దేవుడు మారనివాడు. దేవుడు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండువాడు, మాట తప్పనివాడు. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనము, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనము, పునీత పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలోను, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలోను, జేమ్స్ గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలోను మారని తండ్రి తత్వం గురించి మనం తెలుసుకుంటాం. 8వ లక్షణము జ్ఞాననిధి. జ్ఞానము. దేవుడే జ్ఞానము, జ్ఞానమే దేవుడు.
సామెతల గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం నుంచి 31వ వచనం మనం చదువుతాం. అదేవిధంగా సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని ఎడల భయభక్తులు కలవానికి జ్ఞానం కలుగును, జ్ఞానం కలవాడు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండును అనే వచనాన్ని మనం చదువుకుంటాం. ఇవి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా తండ్రి దేవుని యొక్క ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలను మనం కూలంకుషంగాను మనం అర్థం చేసుకుంటే తండ్రి దేవుని అర్థం చేసుకున్నట్లే. అయితే అంత శక్తి మానవునికి లేదు, అయినప్పుడు కూడా ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. రెండవది కుమారుడైన యేసుక్రీస్తు దేవుని యొక్క లక్షణాలు. యేసుక్రీస్తు ప్రభువునకు 2 రకాల లక్షణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది దైవ లక్షణము, రెండవది మానవ లక్షణము. వాటిలో మొదటిది దైవ లక్షణాల గురించి తెలుసుకుందాం. వాస్తవానికి తండ్రి దేవునికి ఉన్నటువంటి లక్షణాలన్నీ క్రీస్తు ప్రభువునికి ఉన్నాయి. ముందుగానే తండ్రి దేవుని గురించి తెలుసుకున్నాం. వాటిలో మొదటిది ఆరంభము మరియు అంతము లేనివాడు, లేక ఆదియు అంతమును తానై ఉన్నవాడు. ఈ విషయం మనం యెషయా గ్రంథము 44వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతాం. రెండవ లక్షణము సర్వంతర్యామి, మూడవ లక్షణము సర్వజ్ఞాని, నాలుగవ లక్షణము సర్వశక్తి కలవాడు, ఐదవ లక్షణము మారనివాడు, నిరంతరము ఉండువాడు. ఈ క్రీస్తు దేవుని యొక్క దైవ లక్షణాలు. రెండవ రకాల లక్షణము మానవ లక్షణాలు. ఇక మానవ లక్షణాలకు వస్తే మొదటిది దయ కలిగిన వాడు, అనగా ప్రధానంగా ఈ లక్షణాన్ని మనము రోగులను స్వస్థపరచు విధానం ద్వారా మనం ఆయన యొక్క దయగల లక్షణాన్ని మనం అర్థం చేసుకుంటాం. రెండవది జాలిగుణం, మూడవది క్షమాగుణం. యోహాను గారి సువార్త 7వ అధ్యాయము 53వ వచనం నుంచి 8వ అధ్యాయము 11వ వచనం మనం చదివితే ఈ విషయాలు మనకి అర్థమవుతాయి. ఈ వచనంలో వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని క్షమించడం, ఇది వారి జాలి క్షమాగుణానికి నిదర్శనం. నాలుగవ లక్షణం ప్రేమ. మానవులందరినీ అమితంగా శిలువపై ప్రాణమిచ్చేంతగా ప్రేమించగలిగిన వాడు యేసుక్రీస్తు అను మానవుడు ఒక్కరే. ఈ విషయం మనం యోహాను గారి సువార్త 15వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే అర్థమవుతుంది. ఐదవ లక్షణము ధైర్యం కలిగిన వాడు. క్రీస్తు ప్రభువు ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం. తన బహిరంగ జీవితంలో ధర్మశాస్త్ర బోధకులు మరియు పరిచయులు ఎన్నోసార్లు వారిని విమర్శించినప్పటికీ కూడా, పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా వారిని ధీటుగా ఎదుర్కొన్న ధీశాలి. ఆరవ లక్షణం నమ్మకం. నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం మానవ రూపంలో ఉన్నటువంటి క్రీస్తు. తనను నమ్మిన వారందరికీ మరణానంతర నిత్యమోక్ష రాజ్యం అను వాక్యం ద్వారా మనకు నమ్మకమై పిలుస్తున్నారు మానవ రూపంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు దేవుడు. యోహాను గారి సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మనం ఇది చదువుతాం. ఏడవ లక్షణము విధేయత. తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు కల్వరి కొండపై శిలువ వరకు విధేయించాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుంచి 46వ వచనం వరకు, మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనం నుంచి 42వ వచనం వరకు, లోకా గారి సువార్త 22వ అధ్యాయము 42వ వచనము, యోహాను గారి సువార్త 18వ అధ్యాయము 1వ వచనము చదివితే ఈ యొక్క క్రీస్తు దేవుని యొక్క మానవ రూప విధేయత మనకు అర్థమవుతుంది. 8వ లక్షణము సహనశీలి. ఈ విషయాన్ని మనం మత్తయి గారి సువార్త 17వ అధ్యాయము 17వ వచనం మనం చదువుతాం. 9వ లక్షణము సేవా తత్పరత కలిగిన నాయకుడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధంగా అంటున్నారు, నేను సేవ చేయుటకు వచ్చితిని కానీ సేవించుటకు రాలేదు అని చెబుతూ రాత్రి భోజన సమయంలో శిష్యులు కాలు గడవటం ఆయన యొక్క సేవ తత్పరతకు ఉదాహరణ. 10వ లక్షణం చెప్పింది చేసి చూపించువాడు. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు అను వచనం మార్కు గారి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం చెప్పినట్లుగా సర్వ మానవాళిని అమితంగా ప్రేమించి అవసరంలో ఉన్నవారిని ఆదుకున్నారు, రోగులకు స్వస్థతను ఇచ్చారు. ఇక 14వ లక్షణం తృష్ణ లేక తపన లేక ఆతృత కలిగిన వ్యక్తి. తండ్రి దేవుని చిత్తాన్ని తప్పనిసరిగా నెరవేర్చుటకై నిరంతరము తప్పించేవారు. యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో ఈ లక్షణాన్ని మనం చూస్తాం. 12వ లక్షణము స్వీయ నియంత్రణ. శోధనలను ధీటుగా ఎదుర్కోవటం. మానవుడిగా తనను 40 రోజులు ఉపవాసం ద్వారా స్వీయ నియంత్రణ చేసుకున్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు, మార్కు గారి సువార్త 1వ అధ్యాయము 12, 13 వచనాలు, లోకా గారి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు చదివితే యేసుక్రీస్తు ప్రభువు 40 రోజులు ఉపవాస దినంలో ఏ విధంగా వారిని వారు భౌతికంగా నిబద్ధీకరించుకున్నారో మనం చదువుతాం. ఇవి కుమారుడిగా ఉన్నటువంటి క్రీస్తు దేవుని యొక్క మానవ మరియు దైవ లక్షణాలు. ఇక పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క లక్షణాలను తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ లక్షణాలు అనగా దేవుని శక్తి, సర్వంతర్యామి, సర్వజ్ఞాని, పరిశుద్ధ వ్యక్తిత్వం, బోధనా శక్తి,
మార్గనిర్దేశకత్వం, ఓదార్చువాడు, మధ్యవర్తిత్వం వహించువాడు, లేక సంధి కుదుర్చువాడు, లేక శాంతి ప్రదాత మరియు వరాల ప్రదాత. వారి యొక్క ప్రత్యేక లక్షణాల గురించి తెలుసుకుందాం. మొదటిది శక్తి గలవాడు. ఉదాహరణ, సృష్టిని నడిపిస్తున్నది పవిత్రాత్మ సర్వేశ్వరే. దీనికి ఉదాహరణగా ఆది కాండము 1వ అధ్యాయం మనం చదువుకుంటే ఇది అర్థమవుతుంది. రెండవది సర్వంతర్యామి, ఇది కూడా ఆది కాండము 1వ అధ్యాయంలో చదువుతాం. మూడవది సర్వజ్ఞాని, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం నుంచి 31వ వచనం చదువుతాం. నాలుగవది పరిశుద్ధ వ్యక్తిత్వం. ఐదవది బోధకుడు, అపోస్తల కార్యాలు. మొత్తం పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తిని గురించి మనం తెలుసుకుంటాం. ఆరవది ఓదార్చువాడు. ఏడవది మధ్యత్వం నెరపువాడు. ఎనిమిదవది పరిశుద్ధపరచువాడు. తొమ్మిదవది వరాలు ఇచ్చువాడు. 10వది ఫలాలను ఇచ్చువాడు. ఇవి గౌరవనీయులైన సహోదరి సోదరులారా పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క లక్షణాలు. మరియు త్రియేక దేవుని యొక్క అనుమతితో మనం తెలుసుకున్న కొద్దిపాటి త్రిత్వేక దేవుని యొక్క లక్షణాలు. ఈ భాగ్యాన్ని ఇచ్చిన త్రియేక దేవునికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఈరోజు మనలందరినీ వారి కృపతో, వారి దయతో నడిపించమని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా, త్రియేక దేవా, సర్వంతర్యామి, మీ దయతో మమ్ము కలిగించిన దేవా, తల్లి గర్భంలో మానవ రూపమును ఇస్తూ మమ్మలను కరుణిస్తున్న దేవా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగునుగాక. దేవా తండ్రి, మాకు ఈరోజు మిమ్మల్ని మీ యొక్క లక్షణాలను ఇసుమంతలో కొంచెమైనా తెలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తండ్రి. మీ కృపా కనికరములు ఎల్లప్పుడూ మా అందరిపై కుమ్మరించమని మేము బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. మరొకసారి ఈ వాక్యములను వింటున్నటువంటి సహోదరి సహోదరులందరికీ త్రిత్వేక దేవుని యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. త్రిత్వేక దేవుడు మనలందరినీ వారి కరుణతో కాచి కాపాడుదురుగాక. ఆమెన్.